3 సార్లు మిస్ అయితే ఒక్కసారి కూడా మీకు మళ్ళీ అవకాశం ఉండదు. మీరు ఆ రన్నింగ్ లో ఈ వీడియో ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్ గురించి లాంగ్ జంప్ వీడియో పెట్టినప్పుడు 1600 మీటర్స్ వీడియో పెట్టినప్పుడు హైట్ విషయంలో వీడియో పెట్టినప్పుడు క్వశ్చన్స్ చేస్తున్నటువంటి వాటికి దీంట్లో ఫుల్ క్లారిటీగా మీకు ఆన్సర్ వేయడం జరుగుతుంది. పోలీస్ ఈవెంట్స్ ఇంతకు ముందు 5 ఈవెంట్లు ఉంటుండే, గత నోటిఫికేషన్ లో 3 ఈవెంట్లుగా చేయడం జరిగింది. ఆ 3 ఈవెంట్లు ఏంటివంటే, ఒకటి మేల్ కి వచ్చేసి 1600 మీటర్స్, అదే విధంగా లాంగ్ జంప్, అదే విధంగా షార్ట్ పుట్. ఫీమేల్ కి వచ్చేసి 800 మీటర్స్, అదే విధంగా లాంగ్ జంప్, అదే విధంగా షార్ట్ పుట్. ఈ 3 ఈవెంట్లు మాత్రమే ఉంటాయి. మీకు వచ్చేటువంటి స్కోర్ మాత్రం ఈ 800 మీటర్స్ లో మీరు ఎంత తక్కువ సెకండ్ లో మీరు కొడితే మీకు అంత స్కోర్ పెరుగుతుంది ఫీమేల్ కి. అదే విధంగా మేల్ కి వచ్చేసి 1600 మీటర్స్ ఎంత తక్కువలో మీరు కొడితే మీకు స్కోర్ అనేది పెరుగుతుంది. దానికి సంబంధించిన పట్టిక కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. అయితే ఈ లాంగ్ జంప్ మేల్ కి వచ్చేసి 4 మీటర్స్, పర్టికులర్లీ 4 మీటర్స్ కి మీకు లైన్ గీసి పెడతారు. 4 మీటర్స్ దాటి మీరు లాంగ్ జంప్ వేయాల్సిందే. ప్రతి ఒక్కరికి 3 ఛాయిస్లు ఉంటాయి. అదే విధంగా ఫీమేల్ కి 2.5 మీటర్స్, మీకు కూడా 3 ఛాయిస్లు ఉంటాయి. పర్టికులర్ మీకు గీత గీసి పెడతారు, లేదంటే ఒక మీకు సన్నని తాడులాగా పెడతారు, గీత దాటి మీరు దూకాల్సిందే. ఇంకో విషయం ఏంటంటే మీకు షార్ట్ పుట్. ఈ షార్ట్ పుట్ లో 6 మీటర్స్ మేల్ కి వచ్చేసి, అదే విధంగా ఫీమేల్ కి వచ్చేసి 4 మీటర్స్. పర్టికులర్లీ ఈ 6 మీటర్స్ కానీ 4 మీటర్స్ కానీ మీకు కూడా 3 ఛాయిస్లు ఉంటాయి. మీరు ఒకటోసారి వేసినప్పుడే క్వాలిఫై అయితే మిమ్మల్ని పక్కన నిలబెట్టేస్తారు. మీరు 3 సార్లు అవకాశం ఉండి 3 సార్లు మిస్ అయితే ఒక్కసారి కూడా మీకు మళ్ళీ అవకాశం ఉండదు. ఈ 3 సార్లు చూసుకొని ఫాల్ కాకుండా మీరు వేయాల్సి ఉంటుంది. ఈ వేసినటువంటి షార్ట్ పుట్ లో కానీ మీరు వేసినటువంటి లాంగ్ జంప్ లో కానీ ఎలాంటి స్కోర్ రాదు. మీరు క్వాలిఫైకి మాత్రమే. పర్టికులర్లీ మీరు ఆ రన్నింగ్ లో మీ యొక్క స్టామినా చూపెట్టుకొని, మీ యొక్క ప్రాక్టీస్ బట్టి మీరు సాధిస్తేనే మీకు ఆ స్కోర్ వస్తుంది.